విమలక గారికి వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరు నా 2 నిమిషాలు కాబట్టి పేరు చెప్పలేకపోతున్నా. 1974 యూనివర్సిటీ అరుణోదయ పుట్టి అక్కడ పుడుగు పోసుకొని 50 సంవత్సరాలు నిండుకొని 51లో పోసిన సందర్భంగా అరుణోదయ 50 సంవత్సరాలు కాదు, భారతదేశంలో మానవులు ఎంత ఉండారో అంతసేపు అరుణోదయం ఉంటూనే ఉంటుంది. ఏ రూపంలో కాకుండా ఆ రూపం ఉద్యమాలతోటి వస్తూనే ఉంటుంది. ప్రజా సమస్య ఆట పాట మాట ఈ రెండిటి మీద పాలకులు ప్రభుత్వాలు అరుణోదయాన్ని తోటే వాళ్ళ అవసరాల కోసం వేదికలు ముందు ఒక పాట పాడించుకుంటారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వేరే పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, ఫస్ట్ పాడేది మా కళాకారులే. ఆ కళాకారులు పాడిన పాటనే జనాన్ని మొబిలైజ్ చేస్తుంది, జనాన్ని మెచ్చిస్తుంది. ఆ జనం కోసమే పాట పాడుతుంది, వాళ్ళ కోసమే మనం వాడుకుంటారు. కానీ మన సమస్యలను వాళ్ళు గుర్తించరు. కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామంటారు, కళాకారులు లేకుండా చేస్తామంటారు. మళ్ళీ కళాకారులు కావాలంటే వాళ్ళే కోరుకుంటారు, వాళ్ళే ప్రభుత్వం ఎన్నుకుంటారు, వాళ్ళకే కొన్ని ఉద్యోగాలు ఇస్తారు. కానీ నేను అనేది ఏంటంటే, మనము పేద బలైన బడుగు వర్గ ప్రజలు అరుణోదయ ఏ ప్రభుత్వాన ఉండని సమస్య కాదు. ఇగో పలాని సమస్య ఉన్నది, పలాని ఉద్యమం ఉన్నది, పలాని ఉద్యోగం కావాలి, పలాని భూ పంపిణీ కావాలి, పలాని ఉద్యోగం కావాలని చెప్పి పలాని జాగ్రత్త అంచివేస్తున్నారు. సమస్యల మీదనే ఓ పాట కట్టి ఓ ఆట ఆడి అన్ని విధాలుగా ఉంటుంది. కాబట్టి అరుణోదయ అంటే చిన్న చూపు కాదు, అందరికన్నా పెద్దది. మనం రాజకీయ కన్నా పెద్దది. ఆ రాజకీయ నాయకునికి ఏమని తెలియదు, ఆడు పెట్టుబడిదారి వస్తాడు, 10 ఇస్తాడు, ఓట్లు వేసుకుంటాడు, మళ్ళీ సంపాదించుకుంటాడు. కానీ అరుణోదయ వాళ్ళ కోసం ముందుగా వేదికలు ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళ కోసం మాట్లాడాలి, వాళ్ళకు కళను మెప్పించాలి, ప్రభుత్వాన్ని మెప్పించాలి. తర్వాత మనం దీపోండి, మీకేమి సమస్య లేదు అంటారు వాళ్ళు. కానీ మేమేమంటున్నామంటే ఈరోజు 50 సంవత్సరాలు కానీ ఇప్పటికైనా అరుణోదయ పేద ప్రజలందరూ కూడా ఐకమత్యమై వాళ్ళ కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి మన సమస్యలు పరిష్కరించాలంటే మనమంతా గాలం ఇప్పాలి, మనమంతా పోరాటం చేయాలి, మనమంతా కూడా ఏకం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. నాకు 2 నిమిషాలు శ్రమ, నాకు చాలాసేపు మాట్లాడదాం అనుకున్నా కానీ అక్కడ 2 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటలేను.